గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ మధ్యకాలంలో నాకు బాగుందంటే కా అనే సినిమా వచ్చింది కదా, ఆ అమ్మాయి నాకు బాగుంది. అంటే ఆ సినిమా తప్ప ఇంకెవరు నచ్చలేదు సార్ పెద్ద ఇప్పుడు మనకి. బొక్కుని మీకు అడిగారు కాబట్టి వెంటనే స్ట్రైక్ అయింది. ఇప్పుడు బాగా మీకు డాన్స్ మీద మీరు దృష్టి పెడతారు, బాడీ లాంగ్వేజ్ మీద పెడతారు కాబట్టి సాయి పల్లవి. అయ్యో అమ్మాయి అద్భుతం, అసలు మాట్లాడొద్దండి. శ్రీలీల బాగుంటారండి వాళ్ళంతా. సాయి పల్లవి అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడండి నేను. అవునా సార్? అంటే అమ్మాయిలో గ్లామర్ అది కాదు, అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి, మామూలు పర్ఫార్మర్ కాదు, చాలా అద్భుతం. ఎంతో మంది మనకి గుర్తొస్తారండి, చాలా అద్భుతమైన. సార్ మీ ప్రయాణంలో మీరు ఇంత భావుకులు, ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నా, మీకు ఎందుకు బ్యాగులు ఇష్టం అని ఎలా అడిగితే అడుగుతారు. మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి చిత్ర పరిశ్రమలో? నేను నాకేంటో తెలియదండి, నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్గానే పెట్టుకోనండి. ఏంటో తెలియదు నాకు ఎవరితోని. నాకు ఓ హీరోయిన్ అని ఏదో చాలామంది చెప్పుకుంటారా, ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు. కానీ మీకు ప్రేమ కలుగుతుందా? అదేంటో అండి, మనిషి మీద ఒక ఇష్టం. ఇప్పుడు సినిమాలు ఉదాహరించడం చాలా పెద్ద ఇదిగా ఉంటుంది, బాగోదు. మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇదేం చేయను. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, బ్యాంకాక్ వెళ్ళామండి. కొందరు రైటర్స్తో పాటు బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడానికి, ఓ హీరోని. నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి, ఈ రూమ్లో పలానా డైరెక్టరు పేరు చెప్పనండి, 5 అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి. నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు అది సహించలే, ఏమాత్రం ఆ మాట శబ్దస్ఫోరకంగా నాకు అనిపించలే. నేను ఆ రకం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్, ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్, తప్పట్టుకోకండి దయచేసి. మీరు ఎలా అడిగినా పర్లేదు, బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీదైనా మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా. అవునండి. ఇప్పుడు సితార కావచ్చు, తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కో తీరులో. సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కలిగి ఉంటుంది మీకు అని. అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు, కానీ నేను ఇంకెవరితోనే నాకు అలాంటి లేదు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది, 2 సినిమాలు చేశాను నేను, అంతే, అంతవరకే. శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం, ఇది కలిగిన మనిషి, అంతే, అంతవరకే. ఇలాగ ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే, అంతమించి మానసికంగా కూడా ఇంకా నేను ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి, వెళ్ళబుద్ధిలే. ఇక్కడ ఒక మనిషిని మర్చిపోతే ఎడుదేమో, అప్పటికి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం, అలాగే మనసులో ఉండిపోయారు అంతే, అంతవరకే. మళ్ళా ఇంకొక అడుగు ముందుకి కూడా వేయనండి నేను. సార్ ఇలాంటి ప్రేమ వంశీ గారికి కలిగినా ఎవరికి కలిగినా, నాకైనా ఆయనకైనా మనిషి లేకపోవడం బాధ ఉంటుంది కదా సార్. ఆ బాధను ఎలా సమాధానపరుచుకుంటారు, ఏమని చెప్పుకుంటారు మీకు మీరు? ఈ మనిషి నాకు ఇష్టం, ఈ మనిషి నాతో లేరు. ఏమండి ఇది ఒకటి చెప్తానండి, నిన్న ఒక ఫోటో చూశానండి. ఆ ఫోటో ఎవరిదంటే జమున గారిది. నేను డైలీ శుభోదయాలు పెడుతుంటారండి. అవును, ఫేస్బుక్లో కాదు, మామూలుగా పంపించేవాడిని మీలాంటి ఫ్రెండ్స్కి, మీకు కూడా పంపిస్తాను. అలాగే కొంతమందికే పంపించేటప్పుడు ఇప్పుడు మా వర్మ, చిరంజీవి వర్మ అని అతను, అంటే ఇప్పుడు నా తాలూకు యూట్యూబ్ ఛానల్ అంతా చూసేది అతనే. అతను ఫేస్బుక్లో కూడా పెట్టేస్తున్నాడు ఈ శుభోదయాలు. అయితే నిన్న జమున గారు లేకపోయినా ఆ మోగ మనసులో గౌరీ నా గుండెల్లోనే ఉంది అనేదో రాశానండి అన్న. ఆ శుభోదయం అనగరేపట్లో వస్తుంది. సార్ ఫేస్బుక్లో మీరు పెడుతున్న, అంటే మీరు పంపిస్తున్న శుభోదయాలు ఫేస్బుక్లోకి వస్తున్నాయి. అందులో సరే జమున గారిది పెట్టడం ఒక ఎత్తు అయితే, ఒక రొట్టె ముక్కలు అమ్ముకునే ఒక ఫోటో పెట్టి అక్కడ తమిళంలో ఒక ఏదో రాసి ఉంటే దానికి అంత స్పందన రావడం ఏంటి? వీళ్ళు మళ్ళీ మా పసలపూడి రావాలి
అని చెప్పి వచ్చే రామారావు అని మీరు రాశారేంటి అనే ఒక ప్రశ్నకి ఏం చెప్తారు సార్? ఏమైందంటేనండి, చాలామంది వేరే విధంగా రియాక్ట్ అయ్యారండి. మీ పసరపూడిలో ఆ రామారావు అనేవాడు బిస్కెట్లు అమ్ముతాడని రాశావు, చూస్తే అది తమిళ అక్షరాలు రాసిన తమిళనాడు ఫోటో, అది ఏంటిది అని ఇలాగా అడిగారండి. నేను చెప్పేది ఏంటంటే, నా చైల్డ్హుడ్లో నేను నిక్కర్లు వేసుకుని తిరిగే రోజుల్లో రామచంద్రపురం నుంచి, మాకు పక్కనే ఉన్న 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామచంద్రపురం నుంచి నిక్కరో చొక్కా వేసుకుని రామారావు అనే ఒక అతను వచ్చేవాడండి. వచ్చి మా ఊర్లో ఆ రొట్టి బిస్కెట్లు అమ్మేవాడు. ఆ అమ్మినప్పుడు చూడండి కొన్ని బిస్కెట్లు ఇరిగిపోతాయి ముక్కల కింద. మాలాంటి పిల్లల్ని పిలిచి అందరికీ పంచిపెట్టేవాడు అతను. ఆడ పెడతాడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. ఈ ఫోటో చూసిన నాకు, ఈ తమిళ అతను ఫోటో చూసిన నాకు ఆనాటి రామారావు గుర్తొచ్చాడండి. గుర్తొచ్చి నేను అలా పెట్టాను. అలా రామారావు గుర్తొచ్చాడు నాకు, అలాగా నేను రాయడం జరగలేదు. దాంతో ఈ తమిళ ఫోటో పెట్టి మా పసరపొడిచిన రామారావు అని రాస్తావా అనేసి కొంతమంది కొంచెం కాంట్రవర్షియల్గా ప్రవర్తించారు. నా ఉద్దేశం, నా బాల్యంలో నేను అప్పుడు చూసిన రామారావు నాకు ఇప్పుడు గుర్తొచ్చాడు అని నేను ఆ వాక్యం నిర్మాణం చూసారా, అది సరిగ్గా జరగలేదు. అది అంటే మీ కవి హృదయం వాళ్ళకి అర్థం కాలేదు. కవి హృదయం అంటే ఇక్కడ కవి హృదయం కాదండి, నా స్పష్టత లేదు నేను చెప్పిన దాంట్లో. ఇది ఆనాడు నాకు ఆ రామారావు గుర్తొచ్చాడు ఇతను చూశాక అంటే పాపం ఎవరో మాట్లాడరు. అవునవును. నేను రాసిన దాంట్లో ఆ స్పష్టత లేకపోవడం వల్ల జనం నన్ను అపార్థం చేసుకున్నారు. ఈ ఫేస్బుక్ సాధ్యమైనంతగా నేను కరెక్ట్గా అన్వయించేలాగే నేను చెప్తానండి. శుభోదయం ఏది పెట్టనియండి, నా జీవితానికి అది అన్వయించినప్పుడే నేను దాన్ని తీసుకుంటాను తప్ప పొరపాటుని, లేదా పలానా స్వప్న లైఫ్లో ఇలాగా అది కూడా నేను చెప్తాను, పలానా రామారావు రాజబాబు అలాగా అని చెప్తానండి. ఇక్కడ మట్టికి అలా జరిగింది. వివరణ ఇవ్వలేదు. తప్పకేం కాదు. ఎప్పుడంటే ఇంత వయసులోనండి, చిన్నప్పుడు ఇదంతా జరిగింది. గొప్ప జ్ఞాపకాలంటే మీకు చాలా ఇష్టం కదా సార్? జ్ఞాపకాలంటే ఆకుపచ్చని జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు, ఇలాగ జ్ఞాపకాలు మీద చాలా ఉన్నాయండి. ఇంకా రాయాల్సినవి కూడా ఉన్నాయి. మాట్లాడే జ్ఞాపకాలు ఇవన్నీ రాశాను కదా, ఇంకా రాయాల్సినవి ఉన్నాయండి. పోట్లాడే జ్ఞాపకాలు, పరిగెట్టే జ్ఞాపకాలు, నడిపించే జ్ఞాపకాలు, ఇలాగా ఎన్నైనా రాయొచ్చండి. ఎప్పుడు వర్తమానం నాకు బాగోదు, అది జ్ఞాపకం అయినప్పుడే బాగుంటుంది. ఏంటో నాకు తెలియదండి. అది మీ కళాత్మకత సార్. సార్ కానీ ఇందాక అడిగిన ప్రశ్నకి మీరు మళ్ళీ సున్నితంగా అడుగుతున్నా సమాధానం ఏంటంటే, ఏదైనా మనకి ఇష్టమైన వ్యక్తి కానీ సినిమా కానీ ఏదైనా, ముఖ్యంగా వ్యక్తి అయితే అందులో మన మనసుతో ఇష్టపడిన వ్యక్తి అయితే మన చుట్టూ లేకపోతే మనం కొంత అలజడికి లోనవుతాం. ఆ అలజడిని మీరు ఎలా సమాధాన పరుచుకున్నారు? ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ ఎప్పటికే వాళ్ళే అని చెప్పారు కాబట్టి సున్నితంగా అడుగుతున్నాను. ఇది ఇప్పుడు ఏమీ లేదండి, ఒక 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 ఎన్నో ఏళ్ల క్రితం మ్యాటర్ ఇది. ఇవాళ మామూలు కండిషన్లోనే మామూలుగానే ఉన్నా, కానీ ఎప్పుడు జ్ఞాపకం బాగుంటుంది కదా నాకు. మరి అదే ఆ జ్ఞాపకమే బాగుంటుంది. అలా అంతే ఇది బాగుంది. మళ్ళా గతం నిజం కావాలి అని కూడా నేను ఎప్పుడు కోరుకోను, ఎందుకంటే అవ్వదు కాబట్టి. ఎంతకైనా బాపు గారి బొమ్మ పడాలి అనే ఒక కోరిక ఉంటుంది కదా సార్? అవునండి. బాపు గారితో మీ అనుబంధం ఎలా అంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఒక్క బొమ్మ బాపు గారికి ఇస్తే నా జన్మధన్యం అని ఫీల్ అయ్యాను నేను. నా మొట్టమొదటి కథకే బాపు గారు బొమ్మ వేశారండి. అదే ఇందాక చెప్పాను చూసారా, ఒక కాంట్రవర్సీ వచ్చి ఆపేశారనని, అప్పుడు బాపు గారు బొమ్మ కూడా అయిపోయింది. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, బాపు గారి జీవితంలో, ఆయన జీవితం మొత్తం మీద ఏ రచయితకి వేయలేని బొమ్మలు నాకే వేశారండి. 450 బొమ్మలు, 450, 500 బొమ్మలండి. నా మొదటి సినిమా నుంచి మొన్నటి దాకా ప్రతి సినిమా లెటరింగ్ టైటిల్ ఆయనే రాశారు. 450 పైన బాపు గారు బొమ్మలు వేశారండి నా ప్రతి కథకి. ఇప్పుడు నేను రేపు కథ రాస్తే ఇప్పుడు బొమ్మ ఎవరు రాస్తారు అనే పరిస్థితి నాది. ఇప్పుడు పసరపూడి కథలు ఉన్నాయండి, 72 కథలు. 72 కథలకి 72 బొమ్మలు ఆయనే. దిగువ గోదావరి కథలు 52 కథలు, 52 బొమ్మలు ఆయనే.
ఇలాగా ఇంకో ఆకుపచ్చని జ్ఞాపకం ఉందా మీకు చూపించాను, ఆ కథలన్నీ ఆయన ఇలాగా కొలలండి నా దగ్గర అన్నీ బాపు గారే. ఆయనకి నేనంటే అంత ఇష్టం అండి. నువ్వు ఎందుకు ఏంటంటో పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటావు, అప్పుడప్పుడు నువ్వు కథల మట్టుకి అన్నీ మంచిగా రాస్తుంటావే అని తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ పిచ్చి పిచ్చి సినిమాల గురించి అన్నారు ఆయన? అంటే ఆయనకి అంటే మరి నేను అన్నీ మంచి ఏం తెలియదుగా. ఇప్పుడు ఓ రోజు నేను ఫోన్ చేశానండి, ఒక 2 నిమిషాలు తిట్టాలనుకుంటున్నాను, మరి భరిస్తారా? ఎలా సార్ చెప్పండి సార్. ఇప్పుడేనండి మీ కథ చదివి రమణ గారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వెళ్ళారు. మీ కథకు నేను బొమ్మేస్తుంటే వచ్చి చదివి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకెళ్ళారు రమణ గారు. ఇంత బాగా రాసే మీరు ఏంటి అంటే పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నారు. ఒకసారి లేదు, మనసు పెట్టుకుని కథ రాయండి, అది సినిమా తీయండి, డిఫరెంట్గా బాగుంటుంది అన్న సందర్భాలు ఉన్నాయండి ఆయన. అలాగే ఏ కథకు ఆయన బొమ్మేస్తున్నారో కూడా మీకు చూపిస్తున్నా కదా. ఇలాగా బాపు గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరికంటే భారతీరాజ గారు, వీళ్ళంతా నా గురువులండి, గుర్తులు. మీరు పోస్టర్ డిజైనింగ్ కూడా మీరే చేశారు కదా సార్, సాగర సంగము అని అంటారు. ఏడుది నాగేశ్వరరావు గారు ఈ సినిమాకి పనిచేయవయ్యా అన్నారండి సాగర సంగమం టైంలో. అప్పుడు నేను డైరెక్టర్ అయిపోయాను, మంచి పలకి తీసేసానండి. ఈ సాగర సంగమం తర్వాత సినిమా సితారా నేను డైరెక్ట్ చేయబోతుంది. వాళ్ళ షూటింగ్ దగ్గరికి వెళ్ళలేను. వాళ్ళ వెళ్తే కమలాసనం గారు ఆ నూతి మీద తిరుగుతా పాట, వాళ్ళ షూటింగ్ తక్కిట తదిమి తందాన పాట ఉంది కదా. వాళ్ళు ఏడుదేశారు, నువ్వు ఈ సినిమా పనిచేయవయ్యా అంటది. ఏం పని చేస్తానండి, సగం సినిమా అయిపోయింది ఇక్కడ అంటే, పోస్టర్ డిజైన్లు చేస్తావు కదయ్యా, వెళ్ళి గంగాధర్ దగ్గర కూర్చొని చెయ్యి అన్నారు. అప్పుడే కొన్ని డిజైన్లు చేశానండి. సీతాకో చిలక అంటే మొత్తం చేశాను. సీతాకో చిలక, శంకరాభరణం, తయారమ్మ బంగారు వీటికి కంప్లీట్గా వర్క్ చేశాను. అంటే పేరు నాది ఉండదు, పబ్లిసిటీ ఆర్టిస్ట్ పేరు ఉంటుంది, కంపోజ్ చేసి ఇదంతా మనమే. మరో కాలక్షేపం ఎలాగో మీ యూట్యూబ్ ఛానల్ చాలా తొందరగా పుంజుకుంది సార్, చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. కారణం ఏంటి సార్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి? ఏంటంటేనండి, యూత్కి నేను చాలా చెప్పాల్సింది ఉంది, యూత్కి నేను చెప్పాల్సింది చాలా ఉందండి. అందుకోసమని ఛానల్ పెట్టడం జరిగింది. అలాగే నేను తీసిన సినిమాలు వీళ్ళు ఇప్పటి వాళ్ళు చూడలేదు చాలామంది. ఆ సినిమాల వెనక, ఆ తెర వెనక కథలు కూడా చెప్పాలనుకుంటున్నాను. అది కాకుండా యూత్కి చెప్పాల్సింది చాలా ఉందని చెప్పాను కదా, ఆ చెప్పే ప్రయత్నమే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టండి. బాబు, ఇన్ని జ్ఞాపకాలు మీ మనసులో, మీ మెదడులో, ఈ పుస్తకాల్లో అలా నిక్షిప్తమై ఉన్నాయి. ఎంత గొప్ప సంపద ఇది రాబోయే వాళ్ళకి. సార్, అయితే మరి తర్వాతి సినిమాల కథాంశాలన్నీ, ఇప్పుడు మీరు హిచ్కాక్ లాంటి సినిమాలు రాశారు, తీశారు, చాలా పవర్ఫుల్ విమెన్ మీద రాశారు, తీశారు, అలాగే సున్నితమైన కథలు రాశారు. ఇవన్నీ ఇప్పుడు మీ మనసు ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు అంతా స్మగ్లర్లు, అలాగే మాఫియా, ఇంకా ఏం చెప్పాలి, గోల్డ్ ఫీల్డ్స్ రాజ్యం ఏలుతున్న ప్రపంచంలో ఉన్నారు మీరు. మనందరం అదే ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు నేను తీసే సినిమాలు హృదయం ఉన్న కథలండి, మిమ్మల్ని స్పందింపజేస్తాయి. అంశం ఏదైనా మిమ్మల్ని స్పందింపజేయడం జరుగుద్ది. అలా స్పందించిందే అద్భుతమైన సినిమా అవుద్ది. అలాంటి ప్రయత్నం నేను చేస్తున్నా. గొప్ప స్పందన మీకు కలిగి తీరుతుంది అంతే. మేమందరం 1000 కళ్ళతో, వీలైతే పెద్ద పెద్ద కళ్ళతో, ఇంకా వీలైతే భానుప్రియ గారు లాంటి కళ్ళతో, అలాగే 1000 చెవులతో ఎదురు చూస్తూ ఉంటాం సార్ వంశీ గారు మీ తదుపరి చిత్రాల కోసం. థ్యాంక్ యూ. మిమ్మల్ని విసిగించి ఉంటే మమ్మల్ని క్షమించేసారు. అబ్బాయి ఎప్పటికీ కాదండి, అర్ధరాత్రి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ వర్కింగ్ స్పేస్ని. ఇష్టమైన 2 రంగులు పెట్టి, నలుపు అలాగే ఎల్లో, కొట్టొచ్చినట్టు వంశీ గారి స్టాంప్ కనిపిస్తోంది. మీరు కింద నుంచే మొదలవుద్దండి. అవును, కింద నుంచే. ఈ రైలు కూడా మీకు ఇష్టం కదా చాలా? అది కాదండి, ఇక్కడ పాడి రవి అని ఒక రైల్వే ఆఫీసర్ అండి, చాలా పెద్ద ఆఫీసరు. అది నాకు ఆ సిగ్నల్ ల్యాంప్ ఇప్పుడు లేదు కదా. అవును. ఒక చిన్న స్టేషన్లో ఎక్కడో ఉంటే నా కోసం పట్టుకొచ్చారండి ఆయన. అలాగే
ప్రపంచంలో మొట్టమొదటి ట్రైన్ అండి ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. రైల్లో మీకు చాలా జ్ఞాపకాలు ఉండుంటాయి అయితే, ప్రయాణాలన్నీ ఇప్పుడు రైల్లోనే కదా? అద్భుతమైన జ్ఞాపకాలండి, మామూలు కాదు. మా బలభద్రపురం అంటే మా గ్రాండ్ మదర్ ఊరు, ఆ స్టేషన్లో రాత్రి 9 గంటలకు ఎక్కితే తెల్లవారుజామున ఎప్పుడో ఆగేది అన్నవరం స్టేషన్లో. అలా ఎన్నో ప్రయాణాలు, అదేంతా ఆ జర్నీయే ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది మీకు. మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఒకసారి పలకరించి రైల్లో కథలని చెప్పి రైల్లో జ్ఞాపకాల గురించి మీ చేత బోల్డ్ విషయాలు చెప్పించుకుని వినాలి సార్. తప్పకుండానండి. నేను మామూలుగా కాదు, మీరు రెప్పారపకుండా అంత గొప్పగా నన్నే చూస్తూ ఆ కథలు వింటారు మీరు. అలాంటి కథలు నా దగ్గర ఉన్నాయి. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే.